గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ఐ డ్రీమ్ ప్రేక్షకులకు నమస్తే. నేను ఉదయశ్రీ. కొంతమంది సెలబ్రిటీలు తనకు ఫేమ్ వచ్చాక ఆ ఫేమ్ని కాపాడుకోవడానికి బదులు ఆ ఫేమ్ని క్యాష్ చేసుకుని ఎవరైతే అభిమానులు వాళ్ళని ఆదరించారో వాళ్ళని మోసం చేస్తూ ఉన్నారు. రీసెంట్గా మంగ్లీ కేసు కావచ్చు, ఇప్పుడు అశురెడ్డి కేసు కావచ్చు, వీటిలో ఇంకా వీళ్ళపైన కేసులు నమోదయ్యాయి కానీ నిజానిజాలేంటో ఇంకా బయటికి రాలేదు. కాకపోతే వీళ్ళైతే ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఇప్పుడు అశురెడ్డి దాదాపు 9,35,00,000 ఒకరిని పెళ్లి చేసుకుంటానని మోసం చేసిందంట. అసలు సెలబ్రిటీలు ఇలా చేయడంపై ఏం మాట్లాడతారో చూద్దాం. మనతో ఉన్నారు పబ్లిక్ స్పీకర్, మోటివేషనల్ స్పీకర్ రజనీ రమ గారు. మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే అమ్మా. సో మీ అభిప్రాయం ఏంటండి? ఒక సెలబ్రిటీ హోదా వచ్చాక చాలామంది సినీ తారలను చూస్తే వాళ్ళు దాన్ని కాపాడుకోవడానికి ఇంకా వాళ్ళు ఎక్కువగా కష్టపడుతూ ఉంటారు, చాలా చూసి ఆచితూచి మాట్లాడుతూ ఉంటారు. కానీ కొంతమంది ఇలా వాళ్ళకు వచ్చిన ఫేమ్ని ఎంత స్పాయిల్ చేసుకుంటున్నారు అంటే వాళ్ళకి అంత కర్మ ఏంటి, అసలు కోట్లలో మోసం చేయడం ఏంటి? సో మంగ్లీ కేసులో కూడా ఇంకా ఆరోపణలు ఉన్నాయి, ఆవిడ ఇంకా కేసు నడుస్తోంది. సో అది పక్కన పెడితే అశురెడ్డి రీసెంట్గా ఇలా 9,35,00,000 ఒకరిని పెళ్లి చేసుకుంటానని మోసం చేయడము, అసలు ఆయన ఇలా మోసపోయాడు. ఇలాంటి విషయాల్లో ముఖ్యంగా వాళ్ళని అభిమానిస్తున్న అభిమానులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? వాళ్ళు ఎలా మోసపోతున్నారు, వీళ్ళు ఎట్లా మోసం చేస్తున్నారు? నిజంగా అసలు ఒక స్థాయికి వచ్చిన వాళ్ళు ఇంత ఇదిగా మోసాలు చేయరు. ఎక్కడ వాళ్ళు ఒక హుందాగా మెయింటైన్ చేస్తూ ఉంటారు. కొంచెం అప్కమింగ్ వాళ్ళు ఉంటారు కదా. నాకు అనిపిస్తుంది, నా అభిప్రాయం మీరు అడిగారు, నేను చెప్తున్నా. అప్కమింగ్ వాళ్ళే ఇలా వేషాలు వేస్తున్నారు. అంటే ఇదే పెద్ద గొప్ప హోదా, ఇదే గొప్ప స్థానం, దీన్ని మించింది ఇంకా లేదు అన్నట్టుగా ఈ స్థాయిలోనే తప్పటడుగులు వేయటం, మోసాలకి దిగజారటం లేదా మోసపోవటం. అంటే నేను ఒక పెద్ద హోదాలకు వచ్చేసాను, బాగా గుర్తింపుకు వచ్చేసాను, నాకు ఇంకా తిరుగులేదు అనుకుని ఎవరిని పడితే వాళ్ళని నమ్మి మోసపోయిన వాళ్ళు కూడా ఉన్నారు కదా. ఇక్కడ ఈ కేసు ఏంటంటే రివర్స్ అనమాట. ఈమె మోజులో పడి ఇంకొక ఆయన ధర్మేంద్ర సంథింగ్ అక్కడెక్కడ లండన్లో ఉంటాడు, ఐటీ జాబ్ కదా. మరి ఆల్రెడీ మ్యారేజ్ అయ్యింది, ఒక ఏజ్కి వచ్చి ఉంటాడు కదా, ఒక సమాజంలో ఒక స్థాయిలో ఉండి గౌరవప్రదమైనటువంటి లైఫ్ని లీడ్ చేస్తున్నాడు. కర్మగాలి ఇండియా వచ్చి ఈమె దాంట్లో ఇరుక్కుపోయాడు. అంటే ఇక్కడ ఇందాక అన్నట్టు చూసి కొన్ని దూరం నుంచి చూడాలంతే. దూరం నుంచి చూడాలి, ఆస్వాదించాలి, కళ్ళతో వెళ్ళిపోవాలంతే. అది సొంతం చేసుకోవాలన్న అత్యాశ ఉండకూడదు. ఇప్పుడు ఆ అత్యాశ ఉండబట్టే పేరు ఏదన్నా పెట్టుకొని లవ్వా, వ్యామోహమా, ఆకర్షణ, వాట్ ఎవర్ ఇట్ పెట్టుకుని తిరిగి అంటే నువ్వు బాగున్నావు, నువ్వు నాకు నచ్చావు, నేను నీకు నచ్చానా, మరి నాకు భార్యతో కుదరట్లేదు, విడాకులు తీసుకుంటున్నాను, ఇంకో పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను, నువ్వు చేసుకుంటావా, ఈ మాటలు కాదు అక్కడ తిరగడం. ఎన్ని సంవత్సరాలు తిరిగారు? 2018 నుంచి 25 వరకు. ఇన్ని సంవత్సరాలు మరి పెళ్ళి కాకుండానే వీళ్ళు ఏమేమి వేషాలు వేశారనేది వాళ్ళకే తెలియాలి. ఈ లోపల ఈవిడ చక్కగా ఇల్లు చక్క పెట్టుకుంది, డబ్బులు ఈమె ఖర్చులకే కానీ ఇంకొకటి కానీ అన్నిటికీ ఆయన దగ్గర నుంచి డబ్బులు రాబట్టుకోవటం. అంటే ఒక 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 స్టేజ్కి వచ్చిన తర్వాత అర్థం కావాలి, ఇంత డబ్బు తీసుకుంటుంది, లేదు ఇంత డబ్బు నేను ఇస్తున్నాను, అసలు నేను ఎందుకు ఇస్తున్నట్టు, అసలు ఆమె ఎందుకు నన్ను అడుగుతుంది, ఆమె అడుగుతుంది అని కూడా మనకు చెప్పారు. ఎందుకు అడుగుతుంది నన్ను డబ్బు, సరే నేను ఇస్తున్నాను ఎందుకు, ఈ రెండిట్లో లేదని ఒక ప్రశ్న అబ్బాయి వేసుకున్నాడా? అంటే చదువుకుంటుంది, నేను చేసుకునే అమ్మాయి కదా అని అనుకున్నాడు. అలా ఎలా నమ్ముతావు నువ్వు? అసలు అట్లా నమ్మకూడదు కదా. అంటే అతనికి అంత అమాయకత్వమా, అంత లోకజ్ఞానం లేదా? ప్రేమలో ఉన్నాడు కదా. ఇప్పుడు గర్ల్ ఫ్రెండ్ ఏమైనా అడిగితే నా అమ్మాయి ప్రేమ అంటే అతనికి ఏమన్నా 20 ఏళ్ళు 25 ఏళ్ళు, అతనికి ఏమన్నా చిన్న వయసు కుర్రాడా, ఏమన్నా గ్రహించుకోలేడా బయట ఎలా జరుగుతుంది సమాజంలో, ఎట్లా ఉంది అనేది? ఇవాళ రేపు ప్రతి ఒక్క న్యూస్ ఇంటర్నేషనల్ అయిపోతుంది. ఇక్కడ జరిగింది అక్కడ 2 నిమిషాల్లో మనకన్నా ముందే తెలిసిపోతుంది. అంతా మీడియా ఫాస్ట్ అయిపోయినప్పుడు ఏ విషయం అతనికి తెలియకుండా ఉందా? పైగా ఈమె మోజులో పడిన తర్వాత ఆమెకు అప్పుడప్పుడే విడాకులు ఇస్తున్నాడని మనకు చెప్తున్నాడు. లేకపోతే ఈమె మోజులో పడిన తర్వాత ఇవ్వాలనుకున్నాడా? ఒకవేళ ఇదే నిజమైతే ఈమెను నమ్ముకుని అదే చెప్తారు చూడు, ఆకాశంలో మబ్బులు చూసి చేతిలో ఉన్న నీళ్లకుండా పగలగొట్టుకున్నాడు అంటే కింద పడేసి. కాసేపటికి వర్షం వస్తుంది, బోల్డ్ అంత వాటర్, ఈ చిన్న కుండల వాటర్ నాకెందుకు అని. అలా ఇది నమ్ముకొని ఆమెను వదులుకున్నాడా?
ఇంత అవివేకంగా ఇప్పుడు మొత్తం లైఫ్ ఫ్యామిలీ అంతా డిస్టర్బ్ అయింది అతనికి కదా, లైఫే డిస్టర్బ్ అయింది అతనికి. ఇప్పుడు ఉన్న ఆ భార్యని ఉంచుకున్నాడా విడాకులు ఇచ్చాడా నాకైతే తెలియదు. అదొక డిస్టర్బెన్స్, జాబ్ డిస్టర్బెన్స్ అవుతుంది. ఇప్పుడు ఇంత మనీ పోగొట్టుకున్నాడు, ఇదొక డిస్టర్బెన్స్. మనసు పాడైంది, అదొకటి. ఇప్పుడు చేసుకుందాం అనుకున్నాడు, ఇది పోయే. ఎన్ని డిస్టర్బెన్సెస్. అతని మదర్ ఫాదర్ వాళ్ళు కూడా డిస్టర్బ్ అయ్యారు కదా. ఎంతమంది డిస్టర్బ్ అయ్యారు. ఒక చిన్న నీళ్ళల్లో ఒక రాయి వేస్తే ఎంత కదలికలు వస్తాయో ఇక్కడ కూడా అలాగే జరిగింది. అంటే ఇక్కడ నష్టపోయింది ఈ అమ్మాయి ఒకటే అని అనుకుంటే అక్కడ టోటల్ ఫ్యామిలీ నష్టపోయింది. ఇది అందరికీ కూడా గుణపాఠం అవ్వాలి. సినిమా యాక్టర్సే కాదు, బయట కామన్ పీపులే కాదు, ఎవరైనా సరే కొన్ని సంఘటనల ద్వారా, కేసుల ద్వారా గుణపాఠం నేర్చుకోవాలి. ఇప్పుడు మనం ఇలాంటి పోకడలకు పోతే ఏ రేంజ్లో ఏ రకంగా నష్టపోతామో అనేది కూడా అర్థం కావాలి. ఇక్కడ మోసం చేసింది ఆ అమ్మాయితో పాటు ఇంకా వాళ్ళ పేరెంట్స్ కి, వీళ్ళ పేరెంట్స్ కూడా అని చెప్తున్నారు, అమ్మాయి పేరెంట్స్ కూడా. ఎందుకు వాళ్ళు కూడా డబ్బులు తీసుకున్నారు పెళ్లికి ఒప్పిస్తామని చెప్పి. అదేంటి మరి మొత్తం ఫ్యామిలీ చీట్ చేశారని చెప్పుకోవాలి కదా. సో ఇప్పుడు వీళ్ళందరి మీద A1, A2, A3, A4 ఈ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ మీద పెట్టేశారు కేసు వాళ్ళు. మరి ఇప్పుడు వీళ్ళందరూ కూడా బాధ్యులే, అంతే కదా. చెల్లెలు తీసుకుంది, వాళ్ళ మదరు, ఈ ఫాదరు, ఈ అమ్మాయి, మొత్తం నలుగురు కూడా ఇందులో నేరస్తుల కిందనే వాళ్ళు A1, A2, A3, A4 అని పెట్టారు. ఈ అభిమానానికి సంబంధించి మీరు దాన్ని ఎలా, అంటే దాని నిర్వచనం ఎలా చెప్తారు? ఎందుకంటే అభిమానం ఎంతవరకు ఉండాలి అసలు? అది అభిమానం అంటే కొన్ని చూసి ఆనందించాలి, చూసి ఆస్వాదించాల్సినవి కొన్ని ఉంటాయి. ఇప్పుడు మూవీ ఉంది, సినిమా హీరో లాంటి మొగుడు కావాలి, సినిమా హీరోయిన్ లాంటి భార్య కావాలంటే అక్కడ దొరుకుతారా? ఒకటి ఉంటే ఒకటి ఉండొచ్చు బయట. అది గమనించాలి. సినిమా హీరోలో ప్రపంచంలో 1,00,000 క్వాలిటీస్ ఉంటే అన్ని హీరోకే ఉంటాయి. అలాగే హీరోయిన్కి కూడా 1,00,000 క్వాలిటీలు ఉంటే ప్రపంచంలో అన్ని హీరోయిన్లోనే చూపిస్తాడు. అన్ని క్వాలిటీస్ ఉన్న భార్య కానీ భర్త కానీ బయట దొరికే ఛాన్సెస్ ఉన్నాయా? అక్కడే తెలుస్తుంది. ఇదంతా కూడా క్రియేటివిటీ, అంతా కూడా మన ప్రాక్టికల్, మనం అనుభవించేది ప్రాక్టికల్ లైఫ్. సినిమా అనేది లైక్ ఫ్యాంటసీ అని చెప్పుకోవచ్చు ఒక రకంగా, అంతే కదా. అబ్బాయి ఇలా ఉంటే ఎంత బాగుంటుంది, హీరోలాగా బయట అబ్బాయి ఉంటే ఎంత బాగుంటుంది. మరి అది ఊహనే కదా. ఊహలో ఊహాసుందరుడు, రాజకుమారుడు కథలు ఉండేవి. మరి అలా ఊహించుకుంటే బయట ఖచ్చితంగా ఆపోజిట్ అయినవాడే దొరుకుతాడు భర్త అనేవాడు. అలాగే భార్య అనేది కూడా అదేంటంటే జస్ట్ మనకి ఎంటర్టైన్మెంట్, మైండ్ రిలీఫ్ కోసం ఒక సినిమా చూడాలి తప్ప, ఒకవేళ అందులో హీరోకి 1,00,000 మంచి క్వాలిటీస్ ఉంటే కనుక నువ్వు అబ్బాయి అయితే కొన్నైనా నువ్వు అవి అడాప్ట్ చేసుకోగలిగితే నీలో ఒక మంచి లక్షణాలు కొన్ని వస్తాయి. అలాగే అమ్మాయి కూడా ఇప్పుడు నువ్వు కోరుకుంటున్న మంచి మొగుడు ఎలా కోరుకుంటున్నావో అవతల అబ్బాయి కూడా ఒక మంచి భార్య కావాలని కోరుకుంటాడు కదా. నువ్వు ఒక అబ్బాయికి మంచి భార్య కావాలి అని అంటే నీలో కూడా హీరోయిన్స్లో ఉన్నటువంటి లక్షణాలు అట్లీస్ట్ ఒక 10 అన్నా నువ్వు అడాప్ట్ చేసుకోగలిగితే నువ్వు ఒకడు కోరుకున్న మంచి భార్య అవుతావు కదా. ఇలా ఆలోచించరు, అబ్బే స్వార్థం, నేను ఎలా అన్నా ఉండని, నాకు అలాంటి వాడు కావాలి. ఇది అనమాట. ఇలా చూసేదానికి దూరపు కొండలు నునుపు అంటారు. సినిమా మొత్తం కూడా దూరానికి నున్నగా చక్కగా కొండల్లాగా అలా మనం అనుకుంటాం, అలా కనపడతాయి. దగ్గరికి వెళ్ళి చూస్తే దాని మీద పెద్ద పెద్ద చెట్లు, కొండలు, జంతువులు అన్నీ ఉంటాయి. అయితే వీళ్ళు ఎప్పుడైనా కూడా చూసి ఆనందించాలే తప్ప దగ్గరికి వెళ్ళి అది ముట్టుకుందాము, చేసుకుందాము, అనుభవిద్దాము, భార్యను చేసుకుందాము అంటే అందుకు అలవాటు పడిన వాళ్ళు భార్యగా ఉండలేరు. పోనీ అభిమానుల గురించి మనం మాట్లాడుకున్నాం కదా. సో ఇప్పుడు సెలబ్రిటీస్కి సంబంధించి తీసుకుంటే టీవీ షోస్లో చేస్తున్న వాళ్ళు కావచ్చు, సినిమా స్టార్స్ ఎవరైనా, పాటలు పాడుతున్న వాళ్ళు ఎవరైనా కావచ్చు, వాళ్ళు ఎంత కష్టపడి ఇప్పుడు అందులో నిలదొక్కుకోవాలి, అందులో ఒక పేరు వచ్చిందంటే అది మామూలు విషయం కాదు. చాలా స్ట్రగుల్స్ ఉంటాయి వాళ్ళు ఎదగడానికి. అంత ఎదిగినాక ఎంతో సంపాదిస్తూ ఉంటారు. అంటే ఆ డబ్బు వాళ్ళకి సరిపోవట్లేదా? ఇంకా జనాల నుంచి ఇలాంటి మోసాలు జనాలను చేయడం ఏంటి? సో వాళ్ళు కూడా కష్టపడి పైకి వచ్చిన వాళ్ళు మళ్ళీ ఆ ఫేమ్ని పోగొట్టుకోవడానికి ఎట్లా సిద్ధపడుతూ ఉన్నారు అంటే ఆలోచించట్లేదా? వాళ్ళ యాంగిల్లో మీరు ఎట్లా చెప్తారు? ముందు చూపు చాలా మందికి ఉండదు ఉదయ. ఇప్పుడు ఒకటే కేటగిరీ కింద మనం అనుకోలేం వీళ్ళని. కొంతమంది గురించి ఒక యాక్ట్రెస్ గురించి నేను విన్నాను ఏంటంటే, భర్తను చంపేసి లవర్ సాయంతోనో లవర్ కోసమో భర్తను చంపించేసి, అంటే ఆయన అడ్డం వచ్చాడు ఈవిడ కెరీర్కి.
సో ఈవిడ ఇండస్ట్రీలోకి వచ్చి బాగా నిలదొక్కుని డబ్బు సంపాదించింది. ఆ క్రమంలో ఆవిడ ఎన్ని తప్పులు చేసి ఉండొచ్చు ఆ తర్వాత. అంటే ఆవిడకి కావాల్సింది డబ్బు సంపాదన. డబ్బు 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 ప్రధానము, జీవితానికి డబ్బు చాలా ఇంపార్టెంట్, డబ్బు లేనిదే ఏమీ జరగదు అని ఒక స్ట్రాంగ్ ఒపీనియన్తో ఉంటారనమాట వాళ్ళు. ఎవరు అడ్డం వచ్చినా సరే, ఇప్పుడు డబ్బు లేదు నేను బాధపడుతున్నాను, మొగుడు అని పట్టుకుని కూర్చుంటే వాడికి కాఫీ ఇవ్వాలి, టిఫిన్ పెట్టాలి, భోజనం పెట్టాలి, టైంకి ఇంటికి రావాలి, అదంటాడు ఇదంటాడు, గోల వీటితో నాకెందుకు, నాకు కెరీర్లో నేను ఎదగాలి, బస్ అడ్డం వచ్చాడు తీసేయాలి, ఇంకొకటి సాయంతో తీసేస్తారు. అంటే వాళ్ళకి డబ్బు చాలా ఇంపార్టెంట్. ఇలాంటి వాళ్ళు ఉన్నారా లేదా మనం చాలా విన్నాం అయితే ఉన్నారు కూడా ఇప్పుడు. అలాగే ఈ ఇండస్ట్రీలో మూవీస్లో అవనివ్వండి, బుల్లితెర అవనివ్వండి, ఏదైనా కూడా. రెండోది ఏంటంటే దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలనే మనస్తత్వంతో ఉన్న వాళ్ళు కొంతమంది. ఏది అడ్డం వచ్చినా సరే మనము ఈ అవకాశాలు మళ్ళీ రావు, ఈ అవకాశాలు వచ్చినప్పుడు మనం ఏం చేసైనా సరే ఎదగాలి, డబ్బు సంపాదించాలి. ఇక్కడ కూడా డబ్బే ప్రధాన పాత్ర వహిస్తుంది. ఇలా తీసుకుంటే మీరు అన్నారు చిన్నప్పటి నుంచి డబ్బు లేక చాలా కష్టాలు పడి పెరుగుతున్నాము, మాకు డబ్బు చాలా ఇంపార్టెంట్ అనుకున్న వాళ్ళు కూడా వెనక ముందు ఆలోచించకుండా డబ్బు సంపాదించే క్రమంలో ఏదైనా చేసేయడానికి సిద్ధపడిపోతారు. ఇవన్నీ ముందు ఆలోచన ఉండదు. ఇంకో విషయం ఏమనిపిస్తుందంటే, ఇంతకుముందు నెగిటివ్ ఫేమ్ అంటే కొంచెం అయ్యో జాగ్రత్తగా ఉండేవాళ్ళు. ఒకసారి నెగిటివ్ అది వచ్చిందనుకోండి వాళ్ళకి, అంటే అవకాశాలు రావు అని. కానీ ఇప్పుడు మీరు చూసుకోండి, ఎవరికైతే నెగిటివ్ ఫేమ్స్ వస్తున్నారో వాళ్ళు ఇంకా సోషల్ మీడియాలో ఫేమస్ అవుతూ ఉన్నారు. సో అది కూడా వీళ్ళకి ఒక విధంగా అడ్వాంటేజ్ అవుతుందని ఏం పట్టించుకోకుండా ఇలాంటి ఏం కాదు. చూడండి మీరు, చాలా మంది అసలు అంటే ఒకసారి ఇలాంటి మోసాలు చేసిన వాళ్ళకి అంతటితో వాళ్ళ కెరీర్ ఏం ఆగిపోవట్లేదు. కొంతమంది ఇంకా దానికన్నా బెటర్ ఫేమ్ తెచ్చుకుంటున్నారు. అంటే ఏంటంటే ఈ నెగిటివ్ విషయాలు దేన్ని కూడా పట్టించుకోకుండా వాళ్ళు నమ్ముకున్న దారిలోనే దూసుకుని ముందుకు వెళ్ళిపోవడం అనమాట. దేన్ని లెక్క చేయొద్దు అని అంటారు చూసావా, అట్లా ఎవరేమన్నా అనుకొని ఏమన్నా జరగని మనం అడ్డదారుల్లో ఏ రకంగా అయినా సరే ముందుకే వెళ్ళాలి. మనం కొన్ని వింటున్నాం ఈ మధ్యకాలంలో, అంటే ఎలాగైనా సరే ఇంకా దాని అర్థాలు ఏమన్నా తీసుకోండి, ఎలాగైనా సరే ముందుకే వెళ్ళాలి, డబ్బు సంపాదించాలి, ఎవడేమనుకుంటే నాకేం, 2 రోజులు వాగుతాడు, వాడే నోరు పోసుకుంటాడు. తర్వాత ఎదిగిన తర్వాత పెళ్లి చేసుకోవాలనిపిస్తే ఎప్పుడొకప్పుడు చేసుకోవచ్చు, దానికి తగ్గవాడే దొరుకుతాడు అన్న ఆలోచనతో. ఎందుకంటే సెటిల్ అవ్వాలి కాబట్టి, ఒక ఏజ్ వచ్చిన తర్వాత ఏజ్ అయిపోతుంది కాబట్టి, ఎవరితోనో ఒకరితోటి మ్యారేజ్ చేసుకుని సెటిల్ అయిపోవాలి కాబట్టి అప్పుడు చూసుకోవచ్చులే అనే ఆలోచనతో దూసుకుని ముందుకు వెళ్ళిపోతూ ఉంటారు. అంటే పెళ్ళి ఒకటే జీవితానికి ఇంపార్టెంట్ కాదు, నాకు ఒక ఫెసిలిటీ కావాలి, నాకు ఒక లైఫ్ కావాలి, ఒక ఎంజాయ్మెంట్ కావాలి, చేతి నిండా డబ్బు ఉంటే ఏదైనా సాధించవచ్చు, ఏమైనా చూడొచ్చు, ఏమైనా తినొచ్చు, ఎక్కడికైనా వెళ్ళొచ్చు, ఆ రోగం వస్తే ఆరోగ్యం మెడికల్ తీసుకోవచ్చు, నగలు ఏదైనా అనుకోవచ్చు. ఈ డబ్బు ఉంటేనే కదా ఇవన్నీ. ఈ వాగేవాడిని లెక్క చేస్తే నాకు ఇవన్నీ ఎలా వస్తాయి? ఒకప్పుడు సొసైటీ కోసం బతకడం ఎక్కువగా చూసేవాళ్ళము. సొసైటీ ఏమనుకుంటుందో, వీళ్ళు ఏమనుకుంటారో, వాళ్ళు ఏమనుకుంటారు. కానీ ఇప్పుడు అట్లా లేదు కదా. ఎవరి సొసైటీ నాకేంటి, సొసైటీ నాకేం ఇస్తుంది, నాకు నచ్చిన లైఫ్ నేను లీడ్ చేస్తాను. సో ఇది కూడా ఒక విధంగా ఇలాంటి వాటికి అదే ఇలాగే తీసుకుంటారు. ఇలా ముందుకు దూసుకెళ్లాలనుకునే వాళ్ళు ఇలా అనుకుంటున్నారు, సొసైటీ కూడా లెక్క చేయకుండా. అందుకనే ఈ రకంగా ఇప్పుడు రకరకాలు జరిగిపోతున్నాయి సమాజంలో. ఏదేమైనప్పటికీ అంటే ఒక సెలబ్రిటీ హోదా వచ్చాక ఇంకా వాళ్ళ వల్ల సమాజం బాగుపడాలి, కానీ వాళ్ళే సమాజాన్ని మోసం చేయడం మాత్రం ఇవన్నీ నాకు అనవసరం భయ్యా. నేను అవన్నీ పాటిస్తే నాకు ఒరిగేది ఏంటి? డబ్బు వస్తుందా? ఏమీ రాదు, నాకు కావాల్సింది డబ్బు అనే పద్ధతిలో ఉంటారు కొంతమంది. అలాంటి వాళ్ళు కష్టపడి ఎదిగాను, పేరు పోతుంది, పేరు నేనేం చేసుకోను అనేవాళ్ళు కూడా ఉంటారు. డబ్బే ఇంపార్టెంట్ అనుకునే వాళ్ళు లేరు. ఫైనల్లీ ఈ ఇన్సిడెంట్ అంటే సొసైటీకి కానీ సెలబ్రిటీస్కి కానీ ఎలాంటి మెసేజ్ని ఇస్తుంది? ఇది ఏం నేర్చుకోవాలి సొసైటీకి? అంటే ఇప్పుడు బివేర్ ఇలాంటి వాళ్ళ నుంచి. ఇప్పుడు కామన్ పీపుల్ నుంచి కూడా ఇలాంటి కేసులు జరుగుతున్నాయి, సెలబ్రిటీస్లోనే కాదు, ఎవరైనా సరే. అది ఇప్పుడు ఇందాక మీరు అభిమానం అన్నారు, ఇంకొకటి ఒక ఆకర్షణ అని మాట్లాడాం. ఈ అభిమానానికి కానీ మన ఆకర్షితులు అవ్వడానికి ఎవరి పట్లైనా సరే ఈ 2 విషయాల దగ్గర నిలబడి ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అభిమానం, వీరాభిమానం అంటే ఒకప్పుడు చెప్పుకునే వాళ్ళం, పాలాభిషేకాలు చేస్తారంట, అవే కుంభాభిషేకాలు చేస్తున్నారంట, లేకపోతే ఆ హీరో కోసం వాడెవడో ఉరి పోసుకుని చచ్చిపోయాడంట. ఇది వీరాభిమానం. అంతంత అభిమానాలు మీ జీవితానికి ఏం ఒరుగుతుంది? వాళ్ళు బాగానే ఉంటారు, మిగతా అభిమానులు బాగానే ఉంటారు, పోతున్నది మీరు, మీ కుటుంబం. ఇది ఆలోచించుకోవాలి. సెకండ్ ఆకర్షణ. ఆకర్షణ అంటే ఆకర్షణే.
ఆకర్షణ వరకే ఉంటుంది తప్ప ఇంకోటి ఏమి ఉండదు అనేది కూడా తెలుసుకోవాలి. ఈ రెండు విషయాల దగ్గర గట్టిగా స్ట్రాంగ్ మైండ్తో గట్టి ఒపీనియన్తో ఎవరైతే నిలబడగలుగుతారో మోసపోయే అవకాశాలు ఉండవు. తర్వాత ఈ సెలబ్రిటీస్తో మనకెందుకు అనుకోవాలి కదా. ఇప్పుడు ఒక ఫీల్డ్లో ఉన్న వాళ్ళకే అర్థమవుతాయి అవి. వేరే వాళ్ళకి ఎట్లా అర్థమవుతాయి? అందులో ఉన్న సాధక బాధకాలు అర్థం కావు ఏదైనా సరే. కాబట్టి పాకుడు రాళ్ళు అని చెప్పి ఏదో మా చిన్నప్పుడు ఏదో నవల ఉందంట, అది నాకు సరిగ్గా తెలీదు, మేబీ థీమ్ ఇలాంటిది ఏదో ఉండింది, మా అమ్మ వాళ్ళు చెప్పేవారు. అంటే ఆ పాకుడు రాళ్ళ లాంటి జీవితాలు వాళ్ళవి అని పోల్చి రచయిత్రి రాశారట. మరి అటువంటి వ్యక్తుల గురించి ఆ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకే అర్థమవుతుంది. కాబట్టి చూసారంటే వాళ్ళల్లో వాళ్ళే పెళ్ళిళ్ళు చేసుకుంటుంటారు సాధారణంగా. బయట వాళ్ళని ఇప్పుడు చేసుకుంటున్నారులే కానీ చెప్పాలి అని అంటే అట్లా ఉండేది. ఒక డాక్టర్ని చేసుకోవడం ఎలా ఉందో ఈ సినీ ఫీల్డ్లో సంబంధించిన వాళ్ళు అర్థం చేసుకునే వాళ్ళు. కాబట్టి వాళ్ళల్లో వాళ్ళే ఇప్పుడు మన టీవీ ఆర్టిస్టులు కానీ వాళ్ళల్లో వాళ్ళే చేసుకోవడం అనేది ఉత్తమమైన మార్గము. వాళ్ళని వాళ్ళు అర్థం చేసుకుంటారు. బయట వాళ్ళు ఎలా అర్థం చేసుకుంటారు? వాళ్ళని అర్థం చేసుకోలేరు. వాళ్ళ లైఫ్ స్టైల్ వేరు, వాళ్ళ ఫీల్డ్ వేరు, నీది వేరు. నువ్వు ఎప్పటికీ పెళ్లి చేసుకుంటే మంచిగా ఉండగలవు అనే గ్యారంటీ అక్కడ ఉండదు. కాబట్టి సెలబ్రిటీస్తో మన జీవితాలను ఎప్పుడు కూడా ముడిపెట్టుకోకండి. రైట్ అనేది నేను చెప్తాను. మంచి విషయం చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.